నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తా మయా నగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవాన్ వాచ అనగా శ్రీకృష్ణుని మాటలు అన్నమాట. పూర్వ శ్లోకంలో అర్జునుడి ప్రశ్నకు ఈ శ్లోకాల్లో కృష్ణుడు సమాధానం ఇస్తూ వస్తాడనమాట. అంటే అర్జునుడు అడుగుతాడు కదా, కృష్ణ జీవిత లక్ష్యమే భగవత్ సేవ అని చెప్పావు, మరి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. పూర్వాధ్యాయంలో కూడా చెప్తూ వచ్చాడు కదా, సంఖ్యయోగ మరియు కర్మయోగ ఉంటాయని చెప్పి. సంఖ్యయోగ అనగా ఋషులు మునులు చేసేది, అంటే ఎల్లప్పుడూ వాళ్ళు భగవత్ సేవలోనే ఉంటారు. కర్మయోగ అనగా మనలాగా నార్మల్ పీపుల్ చేసేది, అంటే మన కర్మలు మనం చేసుకుంటూ కర్మఫలం ఆశించకుండా ధర్మంగా ముందుకు వెళ్తూ ఉండడం, అలాగే భగవత్ సేవ చేసుకుంటూ ఉండడం, అది కర్మయోగ. మన పరిస్థితిని బట్టి కర్మయోగను సంఖ్యయోగను మనం నిర్ణయించుకోవాలన్నమాట. అర్జున, నీ పరిస్థితిని సిచ్యుయేషన్ని బట్టి కర్మయోగనే సరి అయినది, కర్మం ప్రకారం యుద్ధం నువ్వు చెయ్యాలి, లెగో అర్జున అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా కర్మయోగ గురించి తదుపరి శ్లోకాల్లో ఇంకా వివరంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. అందుకొరకు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.